రామలచ్చి ఓ రామలచ్చి ఏందో కడపంతా కటకట కటకట అంటుంది. రాత్రి ఏమన్నా తిన్నానా లేదే? ఇంకింత ఇరుగా దాగత్తే సోయుండు నిన్ను గొంటవోను. రామలచ్చి మాట మాట పైలం లేకపోతే ఏంది నాకు ఈ సొంపు పొక్క వలగా తాగచ్చి బొక్క బొర్లమంటాను మళ్ళా తిన్ననా అంటున్నావు. నీ సట్టం పాడుగాను. సట్టం పాడుగా నైకి అంటే మొఖం సొట్టబయటాడు గుద్దుతా, మొఖం సొట్టబయటాడు గుద్దుతా. ఏంది గుద్దుతావా? గుద్దపోతే భయమా? ఏ అగురి నీ అవ్వ రాను రాను చిన్న పొరగలు అవుతురా మీరు. అయ్యో ఇప్పుడేం చూసినావురా నువ్వు? రాత్రి చూసేది ఉండే కదేదో పాట ఉండేరా. అతున్నాయి ఫీలింగ్స్ అతున్నాయి ఫీలింగ్స్ అతున్నాయి ఫీలింగ్స్ అతున్నాయి ఫీలింగ్స్ అని ఆడికి ఇడికి ఒకటే తిరిగా బొర్రిండ్రా. ఎగరపోతే ఏందే? నీకెగరపోతే అయితే నువ్వెగురు. అగ చూడు పోరన్ ముంగట పెట్టుకునేటో మాట్లాడతాడు. ఏ ఆగాబా బాపు నువ్వు మారవాయిగా. అరే నిన్ను చూసి నీ కోడలు కూడా హుషారైతుంది కాదే. నా లెక్క గిట్ల తాగుతున్నదిరా ఆ కోడలు పోరి. తాగుడు కాదే అన్ని తప్పుడు పనులే చేస్తుంది. చెయ్యదారా ఇక మామనే ఎన్కేసుకొచ్చినాక. ఏందే వెనకేసుకొచ్చేది? మన ఇంటి బిడ్డ పరా ఇంట్లున్నది, అది మర్చిపోకుర్రి. నన్ను పెట్టా పోరెమ్మడ పడ్డరు. ఏ పారా ఈ మనిషికి చెప్పే కొద్ది అలసి అయిపోతాం. దాల్దడి దశన పొడి దాల్దడి ఎర్రన్నా మరి రందిపోయి కూర్చున్నావేంది? ఏం చెప్పాలరా తమ్మి, నా బిడ్డ మీదనే రా నా రందంతా. రందెందుకే? నువ్వు మీ మేనబావ కొడుకే కదా నీ బిడ్డనిచ్చింది. నేను గట్లే అనుకున్న తమ్మి, కానీ మా బావ ఏదో మనసులో పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడంటవే అందాదా? ఏమో తమ్మి, ఒప్పుకున్న కాడికైతే అన్ని పెట్టిన, కట్నం పైసలే ఓ 2 లక్షలు ఆపిన తమ్మి. అందుకే కావచ్చే మీ బిడ్డను రానిత్తలేడు, మీ బావ కూడా మత్తలేడు. అట్లయితే ఎట్లన్నా చేసి కట్నం పైసలు అప్పచెప్తా తమ్మి, నా బిడ్డ నైట్ తెచ్చుకుంటా. గా పని చెయ్య నువ్వు. పోతా పైసలకు. నీ కొట్లాట పాడుగాను జుట్టంతా పాడు చేసే. ఓ అత్త పాలదేపో రాదు, నీ కొడుకత్తే కోపానికి వస్తాడు అడిగినప్పుడు చాయ్ ఇవ్వకపోతే. పాలేరును మరి పాలు తీసుకురాను. మామా కోడళ్ళు మంచిగానే అలవాటు దబ్బిరు, తెచ్చుకపా. అయ్యో ఇంట్లో పని చేయమన్నందుకే పాలేరునా అంటున్నావా? ఆగలేవురా, ఒక్కొట్టు ఎక్కినవో లేదో అప్పుడే రమ్మన పడుతుంది. పక్క బట్టలన్నా తీయలేదు. లావణ్య ఇన్ని ఉడుకు నీళ్ళు పోసేది ఉందా లేదా? తెత్తున్నా అనుకుంటే ఇంట్లోనే వండే ఎల్లకు. ఏంటిదే ఇది? ఉడుకుడుకు నీళ్ళు అన్నావని చాయ్ పత్తేసి ఉడకబెట్టుకొచ్చిన తాగు. గదేరా డికాషన్ పెట్టుకొచ్చింది నీ పెళ్ళం. ఏం ఆడదనుకుంటున్నావు? నీ అవ్వ చాయ్ తెమ్మంటే డికాషన్ తెచ్చినావే, ఎట్లా తాగాలే? ఆగాలే కొడుక ఇగో అగో చాయ్ అయింది తాగు. ఏందే తాగేది? డికాషన్ల పచ్చిపాలు పోతే చాయ్ అవుతుందా? అసలు ఇదా తిక్కలది, నువ్వా తిక్కలోనివి? నీ అవ్వ దేనికైనా ఎదురొస్తావు? ఏందిరా నేను తిక్కలో అన్నా? నువ్వే కుక్క వేసి 7 నెలలకే వెళ్ళినావు. ఆగో మీ అమ్మగడ దగ్గర వెళ్ళి. అంటే అవో ఇక నీకు అన్ని చెప్తారు పూస కూర్చున్నట్టు. ఓ నీకన్నీ తెలిసే మామా కోడలు కలిసి పోరని పిసోని ఎత్తురు. అబ్బో నీ కొడుకు ఎందుకు పిసోడవుతాడు? మందిని పిసోలని చేస్తాడు కాదు. మాటకు మాట అనుడు తెలుసు గాని మంచిగా చాయ్ పెట్టుడు తెలియదే నీకు? నిన్ను మామా ఆగాలే 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 కొడుక.
ఆగాలి. చిని అవ్వ పేరుకు మొగన్నేవో నేను పెద్దరిక మొత్తం నీదేనాయే. మరి ఏమనుకున్నావురా? అతి గౌరవం ఎన్న కాల్సుక తిన్నారట. గట్లుంది ఇళ్ళ కథ. నువ్వన్నది కూడా ఏం అర్థమైతలేదు గాని నువ్వన్న చాయ్ పెట్టుకరాపోయి అవ్వ. తప్పు ధర ఇక నాకు. ఓ వర్రుమంటే నోరు నెత్తి మీద పెట్టుకొని వరుతుంది. అట్లా పోయి మీ అయ్య దగ్గర పని నేర్చుకొచ్చుకుంటే ఏమవుతుందో. మా వత్తనే పోతుందటనే, అదేమి చిత్రమా మరే. పా చాయ్ పెట్టిత్తు పా. దారా మామా మనకు మంచి రోజులు వస్తాయి కోడలా, తగ్గేదేలే. గంతే మామా, తగ్గేదేలే. గది చాయ్ ఎట్టుకరాపో కోడలా. ఎక్కడిరా పైసలు 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 నా దగ్గర లేవురా అంటే ఎంట పడతావు. నిన్న ఆ పైసలనే బొంద పెట్టాలరా. అల్లుడు మామా ఏంది గట్ల చిన్నవేనావు? ఇక ఎట్లుంటా బిడ్డ, నా బిడ్డ రాగా 4 నెలలే. నేను ఏం పాపం చేసిన? నా బిడ్డ రాదు, నువ్వు రావు. మీ బాబుకు కట్నం పైసలు ఇవ్వకపోతే కావచ్చు మా ఇంటికి అత్తలేడు. నా 4 గుంటల భూమి నీ పేరు మీద పట్ట చేసిన అల్లుడా, తీసుకో. నా బిడ్డ నువ్వు నా ఇంటికి రండి అల్లుడు. అయ్యో మామ గంత మాట ఎందుకే? అయినా మా బాబు పైసలకు ఆశపడేటోడు కాదే. నీ భూమి నాకెందుకు మామా, తీసుకో. మామా నువ్వు బాధనే పడకే, నేను పోయి నీ బిడ్డను తీసుకొని వస్తానే. అల్లుడా నీ మాట నా బాధను దిగమింగింది, పో. సరే మామా నువ్వు బాధపడకు, నేను తీసుకొని వస్తా. తీసుకురా అల్లుడా. సరే. కొండలెక్కిన దేవుడా, ఆ బండల్లో ఏముంది? నువ్వు చేసిన లోకం చూడు, తీరుమారు అయిపోయింది. నువ్వు చేసిన లోకం చూడు, తీరుమారు అయిపోయింది. అతిగా ప్రేమించావో అవమానమే భరించాలే. మనోళ్ళు అనుకున్నావో పనోళ్ళు చేస్తారే. అందుకే కళ్ళు తెరవరా సోదరా, ఈ లోకం పోకట చూడరా. కొండలెక్కిన దేవుడా, ఆ బండల్లో ఏముంది? నువ్వు చేసిన లోకం చూడు, తీరుమారు అయిపోయింది. నువ్వు చేసిన లోకం చూడు, తీరుమారు అయిపోయింది. దాయే దా, ఏమో రమ్మంట రాదట. దా రానంటే బలవంతం పెడుతున్నావు. ఓ బద్మాస్దానా, ఆడేం బలవంతం చేస్తుంటే నేను కట్టెలకు రమ్మన్నాడా గుట్టకు రమ్మన్నాడా? మీ అవ్వగారింటికే కదనే. మా ఇంటికే నేను ఓను. ఎందుకు పోవే? నా మామ రానింటికి నేను ఓను. అగో చూసినావే, అవునే. మొగడు రాకపోతే రాను అనే ఆడదాన్ని చూసిన, మామ రాకపోతే రాను అనే ఆడదాన్ని నిన్నే చూస్తున్నానే. ఏమన్నా తమాషాలు చేస్తున్నావే? దౌడలు వలగాలే. అయ్యో పలుకుతాయి కానీ ఆగరాదురా. వచ్చినవా? ఎప్పుడు వస్తావా అని చూస్తున్నా. ఏంది నీ కోడల సంగతి ఏంది, నీ సంగతి ఏంది? అయ్యో కొడుకు, నేనేం చేద్దురు, నా సంగతి ఏంది అంటాను. ఏం చేసినావు? ఏంది అలవాటు? అవ్వా మామరాంది కోడలు అవ్వగారింటికి పోదట అంటే నలుగురు ఏమనుకుంటారు? ఏపుడా ఏం మాట్లాడుతున్నావే? నలుగురు ఏమంటారు అని అనుకుంటున్నావా? అసలు నువ్వేమని అనుకుంటున్నావా? లేకపోతే ఏంది మరి? ఎప్పుడు కోడలు చుట్టే తిరుగుడు. పండ్లు రాలుతాయి. మారాలుతాయి. నేను కూడా చూస్తూనే ఉన్నా. అయినా అయిన దానికి కాని దానికి ఎప్పుడు అడ్డత్తనే ఉన్నావు. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? కళ్ళు పోతాయిరా, అది నా బిడ్డరా. ఇక్కడ ఈ బిడ్డని మంచిగా చూసుకుంటే అక్కడ నా బిడ్డని మంచిగా చూసుకుంటారా. నా చిన్న స్వార్థంతో నా బిడ్డ లెక్క చూసుకుంటున్నారా కోడల్ని. బిడ్డ అయితే నీ మాట వినాలే కదా. కొడుకుతోనట కోడల్ని అలా అవ్వగారింటికి పోమ్మను. లావణ్య, నలుగుట్ల నన్ను నవ్వులపాలు చేయక బిడ్డ. కొడుకుతో నువ్వు ఇరాపో. నేను ఓను మామ, నువ్వు వచ్చేదాకా నేను ఓను. నాకు తెలుసే, కోడలతోని మామ పోతే ఎవలేమనుకుంటారని ఆయన రాడు.
అయినా రాంది నువ్వు నాతోని రావు. నాకు తెలుసే నువ్వు రావు. నార్మల్ మీ బాపు గుండెలా ఎంత బాధ ఉందో ఆయన ఎందుకు రానంటుండో మీకు తెలుసా? మీరిద్దరు నన్ను అనుమానిస్తారు కదా, చెప్తా వినుర్రి. రామలచ్చి, ఓ రామలచ్చి. ఏంది రామలచ్చి రామలచ్చి అని మంది ఉంటే ఎంత మంచిగా చూసుకుంటుండో కోటయ్య అని అనుకోవాలనా? వాళ్ళు అనుకున్నాడు ఏందే, నువ్వు అనుకుంటే కాదా? అయినా కోడలు పోరు పోయి 4 రోజులే తోలుకొచ్చుకోవడం అట్నా నీ పుత్రరత్నం? ఇగో అయ్య కొడుకుల సంగతి నాకు తెలియదు, ఆన్నే అడుగు. అయ్యా పొల్ల ఆగుతాం లేదు. అనిల్గా, ఓ అనిల్గా. ఏందే ఏందా కోడలు తోలుకొచ్చుకోవురా? ఎట్లా పోవాలే? బండి కొనమంటే కొన్నావు కదా, చెప్పన్నే. అవ్వా పోరానికి సోకు బాగానే వచ్చింది కానీ కీక పెట్టు దూరం లేదు, నీకు తోకల బండి కావన్నారా? పోను, నువ్వేవో. అరే అనిల్గా, మీ మామ ఇస్తాన్న పైసలు ఇచ్చినాక మా కొనుకుందుకు తీరవు బండి పో. ఎప్పుడో కొంటాడు బండి అని ఇప్పుడు ఈపి మీద ఎక్కించుకురావాలా? గాడిది లెక్క దాన్ని. నేను పోను పో, నువ్వేవో. ఏమో పోవాలట. పోడాట కదనే. నాకు తెలియదు అన్ననా మీ అయ్య కొడుకుల సంగతి, నన్ను అడగకు. అవ్వా అందరికి తప్పినా నాకు తప్పడట్లేదు, పోనన్న పోతిగా. ఓ కోటయ్య, గట్లనే పోతావా బట్టలు లేనట్టు? పాయింట్ వేసుకొని వా. అక్క ఇదోటి నాది, ఇప్పుడు తొడుక్కున్నా పోతా. ఇగో బిడ్డ, ఇక అల్లుడు వస్తున్నట్లేడు కానీ నేను కూడా వస్తా. పోమప్పా. నువ్వెందుకే బాబు, మా కోటి మామ అత్తుండట, ఫోన్ చేసిండు. అత్తుండట్నా? ఆయన అత్తే అద్దసేరు తాగుతాడు బిడ్డ. ఆయనకు తాగిచ్చు నాతో కాదే. ఇప్పుడే కాదే బిడ్డ, ఎప్పుడు ఆయన మన ఇంటికి రాకుండా జాగ్రత్త పడతా. నువ్వు తయారుగా, నేను ఇంట్లోకి పోయి పైసలు తెస్తా. అరే ఎర్రోడా, నువ్వు జాగ్రత్త పడేది ఏందిరా? ఎప్పటికైనా నీ ఇంటికి రాకుండా నేనే జాగ్రత్త పడతా. ఆగో మామ వచ్చినావే. రానే వచ్చిన కదా బావా, వచ్చినావే. నేను నా బిడ్డ ఇప్పుడే అనుకుంటాను. నా బిడ్డ తయారయ్యే వరకు మనం ఇంకా వైన్స్ కడ దాకా పోతాంపా. నువ్వు ఊపిచ్చేదాకుంటా నేను రాగానే పోసుకొని వచ్చిన కొడలా పోదాంపా. పా మామ వెళ్దాం. బాపు, మా మామ మనసు నొప్పించినవే, మళ్ళీ నేను ఈ ఇంటికి ఎప్పుడొస్తానో. అప్పటి నుంచి అత్తమ్మ మామని మా ఇంటికి తీసుకోవాలన్న కోరిక తప్ప మా బాపు మీద కోపం లేదు, నీ కొడుకు మీద ద్వేషం లేదు. ఏదో బావా నోరు జారిన ఇదే నాను మనసులో పెట్టుకున్నది. ఈ సంగతి తెలిస్తే ఎన్నడో నీ కాలు మొక్కి ఇంటికి తీసుకుపోయేటండి బావా. ఇప్పుడేమైంది పట్టుకు నొప్పి? లే బావా, కాళ్ళు పట్టుకునే అంత తప్పు నువ్వేం చేసినవే? ఎవరైనా ఎల్లదీయలేక ఆ మాట అంటారు, ఆ మాట నేను కూడా అంటా బావా. అంత మాత్రాన నువ్వు కాళ్ళు పట్టన్నా? క్షమించినట్టు కదా బావా? క్షమించిన బావా, క్షమించినట్టు కదా బావా? క్షమించిందే బావా, క్షమించినట్టు కదా బావా? ఇక ఇదే ఊకున్నని ముడ్లే ఉడుకుడుకు షాయ పోసుడు అంటే, ఊకున్నని ముడ్లే ఉడుకుడుకు షాయ పోసుడు అంటే. అయ్యో గంత కోపం రాబడుతుంది బావా. అయితే అందరం కలిసి ఇందు చేసుకుందాం పారి మా ఇంటికాడ. నీ ఇంటికా? ఇంకా ఆలోచన ఎందుకే? అయ్యో పారాదు అనే కొద్ది అందులోనే మురవబడుతుంది. అబ్బో పొల్ల, అన్నగాడు అన్నాడు అని అలా అలా నువ్వు కూడా మురుతున్నావు కదా. పోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో గంట కొట్టు మాత్రం మర్చిపోకుర్రులో. మా కొడతారు కానీ తాగద్దంట అవునను.